ఓం నమ శివాయ. హర హర మహాదేవ. కుంభరాశి ఫలితాలు. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిసి కుంభరాశిలోకి వస్తాయి. ఈ కుంభరాశి వారు 2027 ఎండింగ్ వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. ఆరోగ్యపరంగా కానివ్వండి, కొంతమందికి శస్త్రచికిత్సలు జరుగుతాయి, కొంతమందికి కుటుంబ కలహాలు, భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు, కోర్టు వ్యవహారాలు, పోలీసు గొడవలు ఇట్లాంటివి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారికి వచ్చేటటువంటి డబ్బులు రావు. ఇవ్వాల్సిన డబ్బులకి ఒత్తిడి ఎక్కువైపోయి వ్యాపారం చాలా చాలా డల్గా ఉంటుంది. అయితే మీకు ఆదాయం కన్నా కూడా వ్యయం ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది. విద్యార్థులు ఎంత చదివినా కానీ వారు అనుకున్నటువంటి పర్సంటేజీ రాకపోక కొన్ని సబ్జెక్ట్స్లో బ్రేక్ పడుతుంది. కానీ వివాహం అయినటువంటి వారు మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. వైవాహిక జీవితంలో భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో కొన్ని అపార్థాలు, కొన్ని చికాకులు, కొన్ని కలహాలు తప్పక వచ్చేటటువంటి అవకాశాలు. కొన్ని వివాహానికి సంబంధించినటువంటి విషయాలు వివాహం దాకా వచ్చి కూడా కొంతమందికి క్యాన్సిల్ అయిపోతాయి. గృహానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, వాహనానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇట్లాంటివి క్రయ విక్రయాలు జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఆ వచ్చేటటువంటి ధనం కూడా మీ దగ్గర నిలబడకుండా బూడిదలో పోసిన పన్నీర్ లాగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అయితే ఈ కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని యాక్సిడెంట్స్ అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోతే తల్లిదండ్రులకు అనారోగ్య సూచనలు, అత్తమామగారులకి అనారోగ్య సూచనలు, కొన్ని కర్మ చేసేటటువంటి ఘట్టాలు కూడా ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అయితే 2027 అంటే 2021 దగ్గర నుంచి, అంటే 2020 దగ్గర నుంచి ఏలినాటి శని ప్రారంభమైంది కుంభరాశి వాళ్ళకి. 20 దగ్గర నుంచి కూడా 27 వరకు కూడా వీరు మా సముద్రంలో ఎదురెత్తునే ఉన్నారు. అందుకని సాధ్యమైనంత వరకు శివాభిషేకం, శివ అష్టోత్తరనామాలు, శివ సహస్రనామాలు వీటిల్ని బాగా చదువుకుంటుంటే శివానుగ్రహం వల్ల మీకు ఏలినాటి శని యొక్క ప్రభావం తగ్గుతుంది. సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు.